హే గాయ్స్, దిస్ ఇస్ ప్రశాంక. వెల్కమ్ టు మై కిచెన్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పండగ స్పెషల్ మనం పచ్చి చలివిడి పానకం వడపప్పు చేసుకుంటాము. దాని ప్రిపరేషన్ చూసేద్దామా? ఫస్ట్ మనం చలివిడి ప్రిపరేషన్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చలివిడి కోసం నేను 1 కప్పు బియ్యాన్ని 4 to 5 hours నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న దాన్ని వడకట్టుకొని మంచిగా ఇంట్లో నీడలోనే ఆరబెట్టుకున్నాను. ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పిండిలా చేసుకోవాలి. ఈ పిండిలో నుంచి నేను 1 కప్పు తీసుకొని దాన్ని జల్లించుకుంటున్నాను. ఇంతకీ మనం ఈ పండుగ రోజున పచ్చి చలివిడి ఎందుకు తింటామో తెలుసా? పచ్చి చలివిడి మన శరీరానికి శక్తినిస్తుంది, అలాగే బాగా చలవ చేస్తుంది అన్నమాట. సో అందుకే ఈరోజు దీన్ని చేసుకుంటాము. ఇక్కడ చూస్తే నేను జల్లించుకున్న పిండిని 1 కప్పు తీసుకున్నాను ప్లేట్లోకి. ఇందులో మనం చిటికెడు యాలుకల పొడి వేసుకుంటాము. యాలుకల పొడి వేసిన తర్వాత ఇందులో మనం మెత్తగా తురుముకున్న బెల్లం పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ బెల్లం పొడి, యాలుకలు ఇవన్నీ మంచిగా కలిసే వరకు ఈ పిండిలో మనం కలుపుకోవాలి. ఇవి 2 పిండిలో మంచిగా కలిసే వరకు మిక్స్ చేసుకొని ఇవి పిండిలో మంచిగా కలిసాక దీంట్లోనే కొంచెంగా నీళ్లు పోసుకోవాలి. చూసుకొని పోసుకోండి, ఎక్కువ పోయొద్దు. ఇక్కడ చూస్తే నేను కొంచెం నీళ్ళే వేస్తున్నాను. ఇది వేసాక మనం మంచిగా దీన్ని ముద్దలాగా ఇలా అయ్యే వరకు మిక్స్ చేసుకోవడమే. ఇంతే అండి మన పచ్చి చలివిడి ప్రిపరేషన్. ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చి చలివిడి ముద్దని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ మనం పానకం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. పానకం కోసం ఇక్కడ నేను 1 లోటాలో నీళ్లు తీసుకున్నాను. ఇందులో 3 స్పూన్ల బెల్లం వేసుకొని బెల్లం మంచిగా కరిగే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంతలో 1 స్పూన్ మిరియాలు, 3 యాలుకలు తీసుకొని మంచిగా ఇవి పొడి అయ్యే వరకు దంచుకోవాలి. ఈ పొడిని మనం ఏదైతే బెల్లం వేసుకున్న నీళ్ళు పక్కన పెట్టుకున్నామో దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొన్ని తులసాకులు వేసుకుంటే మన పానకం రెడీ. ఈ ఎండాకాలంలో మనం పానకం తాగడం వల్ల మన దాహాన్ని తగ్గిస్తుంది, అలాగే మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇదేనండి మన పానకం ప్రిపరేషన్. నెక్స్ట్ మనం వడపప్పు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. వడపప్పు ప్రిపరేషన్ కోసం 1 కప్పులో పెసరపప్పుని కడిగి 1 అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఆ నీళ్ళని వడగొట్టుకుంటే మన వడపప్పు రెడీ. ఇంతే అండి మన పండగ నైవేద్యాల ప్రిపరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.